మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ది ఎర్త్లీ రియల్, ఇందులో కంటిన్యూయేషన్ కింద మనం ఈ సెషన్లో చూస్తున్నాము. యమధర్మరాజు సావిత్రీదేవి సత్యము గురించి ఆమెకున్న అవగాహనతో పూర్ణ సత్యం అనేది ఎలా ఉంటుంది, ఆ పూర్ణ సత్యం గనక ఒక్కసారి మానవులు అనుభవిస్తే, యమధర్మరాజు అయినా దాన్ని రుచి చూస్తే మొత్తం అవగాహన ఎలా మారిపోతుంది అనేది ఆవిడ చెప్పినప్పుడు, నువ్వు చెప్తున్నావు నీకు జ్ఞానం ఉంది, కానీ మరణాన్ని కాలాన్ని అధిగమించే పవర్, శక్తి నీ దగ్గరుందా అని ఒక ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న గురించి అనుకున్నప్పుడు తన ఆత్మని కలుసుకోవడానికి సావిత్రీదేవి ఒక యోగ సాధన చేసిన ఆ సంఘటన కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అందులో 3 శక్తుల కింద ఉంటాయి. ఆవిడ ఆత్మ గురించి తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళే యోగా జర్నీలోనే ప్రేమతో ఉండేది ఒకటైతే, ప్రేమతో పాటు శక్తి చాలా అవసరమని, జ్ఞానం కూడా అవసరమని, ఆ 3 శక్తులు సంపూర్ణంగా ఆయన యొక్క అనుగ్రహంతో కలిసినప్పుడే మనం ఏదైనా సాధించగలమని అక్కడ ఆ శక్తులతో సావిత్రీదేవి చెప్తుంది కూడా. మిమ్మల్ని నేను ఆయన దర్శనం మీకు చేయిస్తాను, అప్పుడు మీరు ఈ భూమి మీద పూర్తిగా న్యాయం చేయగలుగుతారు, సత్యానికి ధర్మానికి ఆనందం తేగలుగుతారు, సత్య మార్గంలో మనుషులు నడపగలుగుతారు అనేసి. ఆ సంఘటన, ఆ సంభాషణ మనకు గుర్తొచ్చేలాగా ఇక్కడ యమధర్మరాజు ఏం చెప్తున్నాడు చూడండి. నాలెడ్జ్ ఈజ్ విత్ ది, ట్రూత్ స్పీక్స్ త్రూ దై వర్డ్స్, ద లైట్ ఆఫ్ థింగ్స్ బియాండ్ షైన్స్ ఇన్ దై ఐస్. ఈ లోకానికి సంబంధించని జ్ఞానము, తేజస్సు నీ దగ్గర ఉన్నాయి. బట్ వేర్ ఈజ్ దై స్ట్రెంగ్త్ టు కాంకర్ టైమ్ అండ్ డెత్? నీ దగ్గర ఆ బలం ఉందా? ఆ శక్తి స్వరూపిణివేనా నువ్వు? కేవలం జ్ఞానస్వరూపిణివే, కేవలం ప్రేమస్వరూపిణివే సత్యవంతుడిని కావాలని కోరుతున్నావు? హ్యాస్ దౌ గాడ్స్ ఫోర్స్ టు బిల్డ్ హెవెన్స్ వాల్యూస్ హియర్? ఆ భగవంతుని యొక్క విలువలు ఇక్కడ నిలబెట్టడానికి కావలసిన శక్తి నీ దగ్గర ఉందా? ఫర్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ ఆర్ అన్ ఐడల్ గ్లీమ్. ఇఫ్ నాలెడ్జ్ బ్రింగ్స్ నాట్ పవర్ టు చేంజ్ ద వరల్డ్, ఇఫ్ మైట్ కమ్స్ నాట్ టు గివ్ టు ట్రూత్ హర్ రైట్, పవర్ ఈస్ ది ఆర్మ్ ఆఫ్ గాడ్, ద సీల్ ఆఫ్ ఫేట్. ఓ హ్యూమన్ క్లైమెంట్ టు ఇమ్మోర్టాలిటీ, రివీల్ దై పవర్, లే బేర్ దై స్పిరిట్స్ ఫోర్స్, ఐ విల్ గివ్ బ్యాక్ సత్యవాన్. ఈ భూమి మీద కేవలం జ్ఞానంతో ఏ పని అవదు, శక్తి కూడా ఉండాలి. భగవంతుని యొక్క ఆయుధం శక్తి. ఇట్ ఈస్ ద ఆర్మ్ ఆఫ్ గాడ్, ద సీల్ ఆఫ్ ఫేట్. విధిని మార్చాలంటే, కొత్త విధిని రూపొందించాలంటే ఉండాల్సిన రాజముద్ర బలం, శక్తి. ఆ దివ్య శక్తి నీ దగ్గర ఉందా? ఈ రాజముద్ర నీ దగ్గర ఉందా? ఓ హ్యూమన్ క్లైమెంట్ టు ఇమ్మోర్టాలిటీ. నువ్వు మానవ రూపంలో ఉండి అమరత్వం నీది అని అంటున్నావే, రివీల్ దై పవర్, చూపించు నీ దగ్గర ఎంత శక్తి ఉందో. లే బేర్ దై స్పిరిట్స్ ఫోర్స్, నీ ఆత్మకున్న శక్తి ఏమిటో చూపించు, అప్పుడు నేను నీకు సత్యవంతుడిని వెనక్కిస్తాను అంటున్నాడు. ఇప్పటి వరకు అనని మాట చూసారా ఎలా అనేస్తున్నాడో? నువ్వు గనక ఆ శక్తే నీ దగ్గరుంటే శక్తికి లొంగిపోతాను, ఇచ్చేస్తాను సత్యవంతుడిని, చూపించు. ఆర్ ఇఫ్ ద మైటీ మదర్ ఈజ్ విత్ దీ, షో మీ హర్ ఫేస్ దట్ ఐ మే వర్షిప్ హర్. చూసారా, అందుకే అడిగాను. ఇది ప్రశ్నలాగా కాదు, ఒక రకంగా తనకు తెలియని జ్ఞానం కూడా తనకు కలిగించమనేలాగా అడుగుతున్నాడు. నీ దగ్గర గనక ఆ జగజ్జననిని చూపించే శక్తి ఉంటే ఆమె ముఖం నాకు చూపించు, ఆమె దర్శనం నాకు కలిగించు, నేను ఆవిడ్ని చూసి తరిస్తాను. I may worship her. Let deathless eyes look into the eyes of death. ఆ అమరమైన కన్నులు నా ముఖంలోకి చూసి
నన్ను అనుగ్రహించేలాగా, నా కళ్ళతోలోకి ఆవిడ చూసేలాగా జరిగితే నాకు అంతకంటే ఏం కావాలి అనేలాగా అంటున్నాడు. ట్రాన్స్ఫార్మ్ ఎర్త్స్ డెత్ ఇంటూ ఇమ్మార్టల్ లైఫ్ బై ద టచ్ ఆఫ్ ఇంపెరిషబుల్ ఫోర్స్. ఆ అనంతమైన శక్తితో ఒక్కసారి ఆవిడ నాకేసి చూస్తే నేను మారిపోతాను, ఒప్పుకుంటాను. చూపించు ఆ శక్తి నీకు గనక ఉంటే. ఒక్కొక్కసారి అలాగే అడుగుతాం, నీ దగ్గర లేదులే ఆ శక్తి అంటే ఉంది అని చూపించేలాగా. సావిత్రీదేవి దగ్గర ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని ఒక రకంగా బయటికి తీసుకొచ్చేలాగా ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది డెత్ మాట్లాడుతున్న ఈ మాటలు. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ ద వరల్డ్స్ డార్క్నెస్ హ్యాడ్ కన్సెంటెడ్ టు హెవెన్ లైట్. అప్పుడు ఏమనిపించిందిట, ఆఖరికి ఈ ప్రపంచం యొక్క అగాధమైన అంధకారము జ్ఞానరేఖల్ని తనలోకి రానివ్వటానికి అంగీకరించింది అనే సూచన అనిపించింది. అందుకనే ఇట్ సీమ్డ్, అరవిందులు ఎప్పుడు అలాగా అనిపించింది. అలాగా యమధర్మరాజు వెలుగు రేఖల్ని రానివ్వడానికి ఒప్పుకుంటున్నాడు అని అనిపించింది. గాడ్ నీడెడ్ నో మోర్ ద ఇన్కాన్షియన్స్ స్క్రీన్. భగవంతుడు ఈ భూమి మీద చరించటానికి అజ్ఞానము, అంధకారం అనే తెరల అవసరం ఇంకా లేదేమో అనిపించేసింది. ఎ మైటీ ట్రాన్స్ఫర్మేషన్ కేమ్ ఆన్ హర్. ఎ హ్యాలో ఆఫ్ ద indwelling deity lit her face. The incarnation threw aside the veil. సావిత్రీదేవిలో ఉన్న నిజస్వరూపం బయటికి కనిపించింది. ఆ అవతారమూర్తి ఇన్నాళ్ళు ఏ తెర అయితే బయట మానవ రూపం అనే తెరతోటి ఆవిడ సంచరిస్తోందో ఆ తెర ఇప్పుడు కొద్దిగా తొలగించింది. ఆ దివ్య స్వరూపం ప్రకటితమైంది. ఎ లిటిల్ ఫిగర్ ఆఫ్ ఇన్ఫినిటీ, యాజ్ ఇఫ్ ద వరల్డ్ సెంటర్ వాజ్ హర్ వెరీ సోల్. ఆల్ వైడ్ స్పేస్ ఇట్స్ ఔటర్ రోబ్. హర్ ఫోర్ హెడ్ స్పాన్ వాల్టెడ్ ద ఆమ్నిషియన్స్ గేజ్. హర్ ఐస్ టూ స్టార్స్ దట్ వాచ్డ్ ద యూనివర్స్. ఈ ఇక్కడ డిస్క్రిప్షన్ అంతా ఎంత బాగా ఇస్తారంటే ఆ జగజ్జనని యొక్క రూపాన్ని, దివ్య తేజస్సుని అద్భుతంగా వర్ణించారు తాతగారు కానీ అరవిందులు కానీ. ఆవిడ యొక్క దివ్య స్వరూపంలో ఆవిడ కనులు తేజోమయంగా రెండు నక్షత్రాల్లాగా వెలుగుతున్నాయని, ఈ విశ్వం మొత్తం ఆవిడలోనే ఉన్నట్లుగా కనిపించింది. ద పవర్ ఫోర్స్ ఫ్రమ్ సహస్రార కమల కేమ్ డౌన్ టు ద సీట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ టు ద థ్రోట్. ఈ విధంగా ఆమెలో మొత్తం శక్తి వియద్గంగా ప్రవాహం పైనుంచి కింద వరకు వచ్చి మళ్ళీ కింది నుంచి సైకిల్ పూర్తయి ఈ సృష్టి మొత్తాన్ని కూడాను మార్చేసే తేజోమూర్తి కింద ఆవిడ అక్కడ ఆ జగజ్జనని కనిపించింది. ఫిల్ ఎర్త్స్ యాక్ట్స్ విత్ స్పిరిట్ సైలెంట్ పవర్. ఇక్కడ మొత్తం ఈ యోగిక్ ఎక్స్పీరియన్స్ని వర్ణించి చెప్పారు. అటువంటి మార్పు ఆమెలో ప్రత్యక్షంగా చూడగలిగాడు యమధర్మరాజు. దస్ చేంజ్డ్ షీ వెయిటెడ్ ఫర్ ద వర్డ్ టు స్పీక్. ఆ విధంగా తనలో సంపూర్ణమైన ఆ జ్ఞానస్వరూపిణి కింద, తేజస్వరూపిణి కింద అయి ఈ భూమికి సంబంధించినటువంటి పరిమితత్వం ఎక్కడా లేని రూపం కింద నిలబడ్డ సావిత్రీదేవి తానుగా ఏమీ మాట్లాడలేదు. షీ వెయిటెడ్ ఫర్ ద వర్డ్. పైనుంచి ఆ దివ్య జనని ఏం మాట్లాడుతుంది అది వినపడాలి. నిశ్శబ్దంగా తనకి ఏమి సంబంధం లేనది అన్నట్లుగా ఆ రూపం అలా నిలబడిందిట. ఇటర్నిటీ లుక్డ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ డెత్ అండ్ డార్క్నెస్ సా గాడ్స్ లివింగ్ రియాలిటీ. అప్పుడు యమధర్మరాజు గాడ్స్ లివింగ్ రియాలిటీ, భగవంతుని యొక్క సజీవ స్వరూపాన్ని తన ఎదురుగ్గా చూడగలిగాడు. తన కన్నుల్లోకి చూస్తున్న అమృతత్వాన్ని అనుభవించి చూడగలిగాడు. దెన్ ఎ వాయిస్, లో కామ్ అట్రెన్స్ ఆఫ్ ఇన్ఫినిటీ, మామూలుగా మానవులు మాట్లాడుతున్నట్లుగా హడావిడిగా కాకుండా ఎంతో శాంతంగా గంభీరంగా ఒక స్వరం యమధర్మరాజుకి వినిపించింది. ఇట్ స్పోక్ టు ద సైలెన్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ స్లీప్.
ఆ శబ్దము యమధర్మరాజుతో కాదు మాట్లాడింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో, అది ఏ హృదయంతో మాట్లాడిందో చెప్తున్నారు. అది మాటల్లో చెప్పే మాటల్లో కాకుండా యమధర్మరాజుకి, అంధకారానికి, అజ్ఞానానికి, అనంతమైన నిద్రకి ఉన్న హృదయం ఉందే, ఆ హృదయాన్ని సంబోధించి మాట్లాడిందిట. ఐ హెయిల్ ది ఆల్మైటీ అండ్ విక్టోరియస్ డెత్, grandiose darkness of the infinite void that makes room for all to be. ఓ యమధర్మరాజా, నీకు జయము కలుగుగాక. నువ్వు ఈ సృష్టిలో మానవుడు ముందుకు వెళ్ళడానికి, మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తడానికి అవకాశం కలిగించే గొప్ప బాధ్యతని నువ్వు చేస్తూ ఉన్నావు. Thou art my shadow and my instrument. నువ్వు నా పరికరానివే, నా అనుజ్ఞతోటి, నా ఆజ్ఞతోటే నువ్వు ఈ పని ఇన్ని ఏళ్లుగా చేస్తున్నావు. ఐ హ్యావ్ గివెన్ దీ ద ఆఫుల్ షేప్ ఆఫ్ డ్రెడ్. దౌ ఆర్ట్ హిస్ స్పర్ టు గ్రేట్నెస్, ద విప్ టు హిస్ యర్నింగ్ ఫర్ ఇటర్నల్ బ్లిస్. నీకు ఈ భయంకరమైన రూపం ఇచ్చింది కూడా నేనే. ఎందుకంటే నువ్వు ఇలా ఉండి మానవుడిని బాధల్లో నుంచి ఈ బాధల్ని అధిగమించాలి అనే కోరిక తీసుకొచ్చే ఒక కొరడా లాంటి వాడివి. ఈ కొరడాయే లేకపోతే మానవుడికి ముందుకు వెళ్ళాలనే ప్రేరణే రాదు. లివ్ డెత్ ఎవైల్, బీ స్టిల్ మై ఇన్స్ట్రుమెంట్. ఆ భగవతి ఏం చెప్తోంది? ఓ యమధర్మరాజా, నీ బాధ్యత ఇంతటితో అయిపోలేదు. నీ ఉద్యోగానికి ఇంతటితో స్వస్తి కాదు. ఇంకొన్నాళ్ల పాటు నువ్వు నీ ఉద్యోగాన్ని చక్కగా నిర్వహించు. ఎందుకు? ఇంకా మానవుడు ఆ మరణం అనే ద్వారం లేకుండా ముందుకు నడిచేంత శక్తిమంతుడు అవ్వలేదు కాబట్టి. ఓ వన్ డే మ్యాన్ టూ షల్ నో దై ఫ్యాథమ్లెస్ హార్ట్ అండ్ గ్రేవ్ ఒబీడియన్స్ టు ఇటర్నల్ లా. బట్ నౌ, ఓ టైమ్లెస్ మైటీనెస్, స్టాండ్ aside and leave the path of my incarnate force. Relieve the radiant God from thy black mask. Release the soul of the world called Satyavan, that he may stand master of life and fate. ఇంకొద్ది రోజులు నువ్వు ఈ భూమి మీద నీ ఆధిపత్యం చూపించు. కానీ ఈ క్షణం ఒక్కసారి పక్కకి తొలగి ఈ విశ్వ ప్రణాళికలో సత్యవంతుడు అనే ఆత్మను ఎవరినైతే నువ్వు పట్టుకున్నావో ఆ ఆత్మను విడుదల చెయ్యి. సత్యవంతుడు, నా రూపమైన సావిత్రి, వారిద్దరూ ఈ భూమి మీద చేయవలసిన దివ్య ప్రణాళికకి నువ్వు ఇంకా అడ్డు రాకు. రిలీజ్ ద సోల్ ఆఫ్ ద వరల్డ్ కాల్డ్ సత్యవాన్, దట్ హీ మే స్టాండ్ మాస్టర్ ఆఫ్ లైఫ్ అండ్ ఫేట్. అతను విధిని అధిగమించిన, విధిని కంట్రోల్ చేయగల పరమపురుషుడి కింద ఈ భూమి మీద నిలబడే సమయం వచ్చింది. మ్యాన్స్ రిప్రజెంటేటివ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, ద ఇటర్నల్ బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ ద ఇటర్నల్ బ్రైడ్. ఇటర్నల్ బ్రైడ్ సావిత్రి, ఇటర్నల్ బ్రైడ్ గ్రూమ్ సత్యవాన్. వాళ్ళిద్దరూ కలిసి ఈ భూమి మీద చేయవలసిన కార్యక్రమాలకి నువ్వు అడ్డు రాకు. డెత్ అన్కన్విన్స్డ్ resisted still, although he knew, refusing still to know. ఈ పదం చాలా బాగుంది. మరణం వెంటనే మనం ఏమనుకుంటాము? భగవంతుడు కనిపిస్తే దండం పెడతానన్నాడు కాబట్టి ఆ జగన్మాత యొక్క మాట వినంగానే, ఆమె కళ్ళల్లోకి చూడంగానే ఒప్పేసుకుని దండం పెడతాడేమో అని. కానీ డెత్ వెంటనే ఒప్పుకుని, చిత్తం ఎంత అదృష్టం నిన్ను చూశాను అనేలాగా అనలే. although he knew, refusing still to know. refusing still to know అంటే అక్కడ నేను ఒప్పుకోను అనుకోండి, ఇప్పుడు తెలియవలసిన, నాకు ఇప్పటివరకు తెలియని జ్ఞానం ఇంకేదన్నా కూడా ఈవిడ చెప్తుందేమో, ఆ ఉద్దేశంతో కాదు అన్నాడు అనేలాగా కాదంటున్నట్ట. తెలుసు తాను ఒప్పుకోవాలి అని, కానీ వెంటనే ఒప్పుకోకపోతే ఇంకో 4 మంచి మాటలు ఇంకేమన్నా కూడా చెప్తారేమో, అవి కూడా వినొచ్చు కదా అనే ఉద్దేశంతో కాదన్నాడు అనేలా అన్నట్ట. అన్షేకబుల్ హీ స్టూడ్ క్లెయిమింగ్ హిజ్ రైట్. నేను కదలను, నేను మారను అన్నట్ట. ద టూ అపోజ్డ్ ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. హిస్ బీయింగ్ లైక్ ఎ హ్యూజ్ ఫోర్ట్ ఆఫ్ డార్క్నెస్ టవర్డ్. అరౌండ్ ఇట్ హర్ లైట్ గ్రూ, an ocean seas.
ఎప్పుడైతే మరణం ఆ విధంగా నేను కదలను అని చెప్పి నిలబడ్డాడో ఒక ధ్వజస్తంభంలాగా, ఈమె వెలుగు అతని చుట్టుముట్టింది. వెలుగు చుట్టుముట్టితే చీకటి ఆటోమేటిక్గా డైల్యూట్ అయి మాయమైపోతుంది. అదే ఇక్కడ జరగబోతోంది. చాలా పెద్ద స్థాయిలో, నేను చెప్తున్న చిన్న స్థాయికి కాదు. ఇది ఒక అనంతమైన మహా యుద్ధం కింద వాళ్ళిద్దరి మధ్య. A while the shadow survived, defying heaven, then a pressure of intolerable force weighed on his unbowed head. Light like a burning tongue licked up his thoughts. ఒక అగ్ని జ్వాల వచ్చినట్టుగా అతని ఆలోచనలు, అతని రూపు మొత్తం కరిగిపోయి మాయమైపోవటం మొదలుపెట్టాయి. హిస్ డార్క్నెస్ మటర్డ్ పెరిషింగ్ ఇన్ హర్ బ్లేజ్. అతని అంధకారం మొత్తం కూడాను మాయమైపోవటం మొదలుపెట్టింది ఆమె తీవ్రమైన ఆ జ్యోతి శిఖలలో. హీ కాల్ టు నైట్, టు హెల్, టు ది ఇన్కాన్షియంట్ ఫ్రమ్ విచ్ హీ వాజ్ బార్న్. తను ఎక్కడి నుంచైతే వచ్చాడో ఆ అగాధమైన అనంతమైన చీకటిని, అజ్ఞానాన్ని, రండి మనల్ని తొలగించేందుకు ఇక్కడ ఒక శక్తి వచ్చింది, మనందరం కలిసి ఆ శక్తికి ఎదురు తిరుగుదాం అని రకరకాలుగా పిలిచేట. బట్ హిస్ స్ట్రెంగ్త్ టూ రిఫ్యూజ్డ్ హిస్ కాల్ అండ్ ఎట్ లాస్ట్ హీ న్యూ హిస్ ఇన్ఎవిటబుల్ డిఫీట్. హీ లెఫ్ట్ ద షేప్ హీ హ్యాడ్ వోర్న్, హిస్ హోప్ టు ఫోర్స్ ద ఇమార్టల్ స్పిరిట్ టు బి మార్టల్. కానీ చివరికి తన ఆధిపత్యం ఇక్కడ ఇంకా సాగదు అని తెలుసుకుని తాను ఏ రూపం ధరించి సావిత్రితో పోరాడాడో ఆ రూపాన్ని వదిలేశాడు. అంగీకరించి ఓటమిని, మానవుడు అమరుడవటానికి వీలు లేదు అని తను చేసిన యుద్ధాన్ని వదిలివేశాడు, ఓటమిని అంగీకరించాడు. హీ రిట్రీటెడ్ ఇన్ టు ద రిట్రీటింగ్ నైట్. చీకటి తొలగిపోతోంది, ఆ తొలగిపోతున్న చీకటిలోకే ఈ మృత్యుదేవత కూడా వెళ్ళిపోయాడు. ద డైర్ యూనివర్సల్ షాడో డిసపియర్డ్. దెన్ ద ట్వైలైట్ రెల్మ్ ఫేడెడ్ ఫ్రమ్ దేర్ సోల్స్ అండ్ సావిత్రి అండ్ సత్యవాన్ వర్ అలోన్. అక్కడ ఎప్పుడైతే మరణం అక్కడి నుంచి చీకటితో పాటు మాయమయ్యి వెలుగు రేఖలు కనిపించి ఉదయం అయిందో, అక్కడ ఇంకా ఉన్నది ఇప్పటి వరకు ఈ యాత్రలో సత్యవంతుడు ముందు నడుస్తుంటే వెనకాతల యమధర్మరాజు, ఆయన వెనకాతల సావిత్రీదేవి ముగ్గురు వెళ్తూ వచ్చారు. సావిత్రీదేవి, యమధర్మరాజు చాలాసార్లు తీవ్రంగా ఒకళ్ళతో ఒకళ్ళు వాగ్వివాదాలు చేసుకున్నారు, సంవాదం చేసుకున్నారు, పోట్లాడుకున్నారు, యుద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా యుద్ధంలో యమధర్మరాజు అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇంక నిష్క్రమిస్తే మిగిలినది ఇద్దరు. ఆ ఉదయంలో సావిత్రి, సత్యవంతులు ఉన్నారు. అరవిందుల వారు ఏ చాప్టర్ని కూడా నెక్స్ట్ దానికి ఒక లింక్ కింద ఒక వర్డ్ పెట్టకుండా ఆపరు. అది మనం ఆయన శైలి అనేది చూసాం. ఇక్కడ కూడా అలాగే, ఓహో ఇంకా ఆనందం ఆయనే అనుకుంటాం మనమైతే, ఇంక అయిపోయింది కదా, ఇంకా హాయిగా వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు అనేసి. అలా కాదు. బట్ నీదర్ స్టర్డ్. సత్యవంతుడు కదలలేదు, సావిత్రి కూడా ఏమీ మాట్లాడలేదు. ఇద్దరు అలా ఉన్నారు. బిట్వీన్ దోస్ ఫిగర్స్ రోజ్ అ మ్యూట్, ఇన్విజిబుల్ అండ్ ట్రాన్స్లూసెంట్ వాల్. వాళ్ళ ఇద్దరి మధ్య ఒక కనపడని, అంటే ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తారు కానీ మాటలు వినపడని లాంటి ఒక తెర అడ్డుగా ఉందిట. ఇన్ ద లాంగ్ బ్లాంక్ మూమెంట్స్ పాజ్ నథింగ్ కుడ్ మూవ్. వారిద్దరూ కూడాను ఎంతసేపు అనేది తెలియదు కానీ ఏమీ తెలియని ఒక స్థితిలో అలా ఆగిపోయినట్టుగా స్తబ్దుగా ఉన్నారు ఇద్దరూ కూడా. ఆల్ వెయిటెడ్ ఆన్ ద అన్నోన్ ఇన్స్క్రూటబుల్ విల్. ఇది లాస్ట్ సెంటెన్స్ ఈ చాప్టర్లో. సావిత్రి ఆ భగవంతుని ఇచ్ఛ, విల్, దానికి ఇటు అటు పొల్లు పోవడానికి వీల్లేదు. ఆయన ఇచ్ఛ ఏమిటి అని సత్యవంతుడు అలాగే వెయిట్ చేస్తున్నాడు, సావిత్రి అలాగే వెయిట్ చేస్తోంది. ఈ సృష్టి మొత్తం కూడా ఎటర్నల్ డే,
నిలబడుతుందా ఏమిటి అనేది చూస్తున్నట్టుగా ఆల్ వెయిటెడ్. ఇక్కడ చూడండి, బోత్ ఇద్దరూ వెయిటెడ్ అని అనలేదు ఆ పదం, అందుకే చెప్తున్నాను. ఆల్ వెయిటెడ్ ఆన్ ద అన్నోన్ ఇన్స్క్రూటబుల్ విల్. ఆ ప్లేన్లో ఉన్న దేవతలు, దివ్యశక్తులు అందరూ కూడా, సృష్టి మొత్తం కూడాను. ఇంకా ఇప్పుడు యమధర్మరాజు పక్కకు తొలిగాడు. ఆ భగవంతుని ఇచ్చ ఏమిటి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేసేలాగా ఈ స్టెప్ ఏమి నిర్ణయిస్తారు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ విధంగా రాత్రి గడిచింది, ఉదయం అయింది. ఇంకా ఆ ఉదయం ఏ ఉదయం తీసుకొస్తుంది, ఏ దివ్యత్వాన్ని తీసుకొస్తుంది అనేది మనం తర్వాతి చాప్టర్లో చూద్దాము. కాబట్టి ఇక్కడితోటి ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం.